నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఓటు ఇది రాష్ట్ర దేశ రాజకీయాలను మార్చేసే ఒక ఆయుధం. ఈ దేశంలో సంపన్నుడికైనా సామాన్యుడికైనా పెద్దవాడికైనా పేదవాడికైనా సమానమైన ఆయుధం ఉంది అంటే అది ఓటే. ఒక ఓటు దేశ భవిష్యత్తును మార్చేస్తుంది. ఒకే ఒక్క ఓటు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది. ఒక్క ఓటే కదా అని తీసి పడేయడానికి వీల్లేదు. అలాంటి ఓటు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం వేలుకు ఇంకు పూస్తారు. ఒకసారి ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ వేయకుండా ఉండేందుకు ఇలా చేస్తారని అందరికీ తెలుసు. కానీ వేలుకు పూసిన ఇంకు అంత త్వరగా ఎందుకు పోదు? చాలా రోజుల వరకు అలానే ఎందుకు ఉండిపోతుంది? దీన్ని ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు ఒకసారి చూద్దాం. ఎలక్టోరల్ ఇంక్ లేదా ఓటర్ ఇంక్ లేదా ఎలక్షన్ ఇంక్ అని పిలిచే దీన్ని అలాగే ఉండటం కోసం ఇందులో సిల్వర్ నైట్రేట్ ని కలుపుతారు. ఈ సిల్వర్ నైట్రేట్ కలిపిన ఇంక్ వేలిని తాకగానే మరకలా అంటుకుపోతుంది. ఇది నీళ్లతో చేసిన ఇంక్ అయినప్పటికీ ఇందులో ఆల్కహాల్ లాంటి సాల్వెంట్ ఉంటుంది. దీనివల్ల ఇంకు వేలికి పోయగానే త్వరగా ఆరిపోతుంది. అయితే ఇంకులో ఉండే సిల్వర్ నైట్రేట్ గాఢత ఎంతకాలం ఉండాలి అనే దానిమీద ఇది ఆధారపడి ఉంటుంది. 7% నుంచి 25% వరకు సిల్వర్ నైట్రేట్ గాఢత ఇందులో ఉంటుంది. ఒక్కసారి ఇంకు పూసాక అది అంత త్వరగా పోదు. ఇంకు పూసిన చర్మం మీద పాత చర్మం వచ్చే వరకు ఆ ఇంక్ అలానే ఉంటుంది. గాఢతను బట్టి 72 నుంచి 96 గంటలు, కొన్ని సందర్భాల్లో 2 నుంచి 4 వారాల వరకు ఉంటుంది. గాఢత ఎక్కువ శాతం ఉంటే కనుక మరక పూర్తిగా పోవటానికి 4 నెలల సమయం పడుతుంది. వేలికి ఇంకు పూసే విధానాన్ని భారత ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. ఈ ఇంకును పోలింగ్ బూత్లకు ఎన్నికల సంఘమే పంపుతుంది. అయితే ఈ ఎన్నికల సంఘానికి సరఫరా చేసే కంపెనీలు ఉన్నాయి. మొదట్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ అనే కంపెనీ ఇంకును తయారు చేసి ఎన్నికల సంఘానికి సరఫరా చేసేది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కంపెనీ నుంచే ఓటర్కు ఇంకు వెళ్లేది. 1990 నుంచి హైదరాబాద్లో ఇంకు తయారీ కంపెనీ ప్రారంభమైంది. ఉప్పల్లోని రాయుడు లేబొరేటరీస్ అనే కంపెనీ ఇంకును తయారు చేసి ఎన్నికల సంఘానికి సప్లై చేస్తుంది. మన దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఇంకుని సరఫరా చేస్తుంది ఈ కంపెనీ. శ్రీలంక, నైజీరియా, దక్షిణాఫ్రికా, జాంబియా వంటి దేశాలకు ఇంకుని ఎగుమతి చేస్తుంది ఈ హైదరాబాద్ కంపెనీ. ఈ ఇంకుని 5 ml, 10 ml, 25 ml, 50 ml, 60 ml, 100 ml సైజ్ బాటిల్స్ లో నింపి సరఫరా చేస్తుంది. మన దేశంలో మాత్రం 5 ml బాటిల్స్ ని సప్లై చేస్తుంది. ఒక ఇంక్ సీసా 300 మందికి సరిపోతుందని కంపెనీ వాళ్ళు చెబుతున్నారు.